కళ్ల ముందే వరి పంటలు ఎండిపోతుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని, పంటలు పండక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ శివారులోని వరి పంటలు ఎండిపోతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో నీరు సరిపోవడం లేదని చెబుతున్నారు రైతులు. పంట సాగు కోసం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని, అవి కూడా నష్టపోయే దుస్థితి నెలకొందంటున్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు రావడం లేదని తెలిపారు. కాలువలు సరిగ్గా లేక సాగునీరు రావడం లేదని అధికారులు చొరవ చూపి రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు అప్పులు తప్ప పంటలు పండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తాయని నమ్మకంతో పొలం వేయడం జరిగింది. ఇంతలో ఏమైందంటే వాటర్ సరిగా రాక పొలం అంతా ఎండిపోవడం జరిగింది. పెట్టుబడి కూడా మొత్తం మీద పడిపోయింది. రైతులు ఇట్లా నష్టపోతున్నారు వాటర్ సరిగా రాక.